రైట్. దేశవ్యాప్తంగా ఇప్పుడు ఎక్కువగా వినిపిస్తున్న పేరు ప్రశాంత్ కిషోర్. ఆఫ్‌కోర్స్ ఈ పేరు మనకి గతంలో కూడా తెలుసు. ఎన్నికల వ్యూహకర్తగా మనకి బాగా పరిచయం. అంటే సుపరిచితం. చాలా పార్టీలకు కావచ్చు, దేశ ప్రజలకు కూడా పరిచయం అతను. ఎందుకంటే ప్రముఖ ఎన్నికల వ్యూహకర్తగా అంటే ఎన్నికల్లో పార్టీలను విజయ తీరాలకు చేర్చడం కోసం ఆయన వ్యూహాలు కావచ్చు, ఆయన చేసినటువంటి టాక్టిక్స్ మొత్తం కూడా ఆహ్, దేశవ్యాప్తంగా ప్రసిద్ధి చెందాయి. నో డౌట్ అందులో. బీజేపీ పనిచేశారు, కాంగ్రెస్ పనిచేశారు, ఇతర రీజనల్ పార్టీ పనిచేశారు. 2019లో వైఎస్ జగన్‌కి పనిచేశారు. 2 సార్లు మమతా బెనర్జీకి పనిచేశారు. 2 సార్లు అరవింద్ కేజ్రీవాల్‌కి పనిచేశారు. తీసుకున్న రిజల్ట్ మొత్తం కూడా ఆయన టేకప్ చేసిన ప్రతీది కూడా రిజల్ట్ ఆల్‌మోస్ట్ 90% సక్సెస్ అయింది. ఎక్సెప్ట్ ఓ 10 మినహాయించి. సో, ఆయన అట్లా బాగా నేమ్ సాధించారు. ఆ తర్వాత 2002లో జన్ స్వరాజ్ అభియాన్ అనే పేరుతో ఒక పాదయాత్ర మొదలుపెట్టడం, బీహార్ ప్రజల్లోకి ఎళ్ళటం కావచ్చు. ఆ తర్వాత జన్ స్వరాజ్ పార్టీ అని 2024 అక్టోబర్ 2 గాంధీ జయంతిగా ఆ పార్టీ పెట్టడం కావచ్చు. ఇదంతా జరిగింది. ఇప్పుడు మళ్ళీ ఆ జనస్వరాజ్ పార్టీ ఏదైతే పెట్టాడో, ఆ పార్టీ తరపున ఒక సంచలనం సృష్టించాడు. అదేంటంటే బంకింపూర్‌లో విజయం. బీహార్‌లో ఉన్నటువంటి బీహార్ పట్నా సాహిబ్ అనే ఒక లోక్‌సభ పార్లమెంట్‌లు పరిధిలో ఉన్నటువంటి బంకింపూర్ అనే ఒక నియోజకవర్గం ఉంది. అది బీజేపీ కంచుకోట. 30 ఏళ్లుగా దరిదాపు అక్కడ బీజేపీని గెలుచుకుంటూ వస్తుంది ప్రతి ఎలక్షన్‌లో. అంతెందుకు నితిన్ నబీన్ ఎవరైతే ఉన్నారో జాతీయ అధ్యక్షుడు, బీజేపీ జాతీయ అధ్యక్షుడు, ఆయన 5 సార్లు వరుసగా అక్కడ గెలిచారు. మొన్న జరిగిన 2025 ఎన్నికల్లో కూడా ఆయనే గెలిచాడు. గెలిచాడు గానీ, బట్ రాజ్యసభకు నామినేట్ చేయడంతో బంకింపూర్ అనే స్థానానికి ఉప ఎన్నిక జరిగింది. సరిగ్గా నెల రోజుల ముందు ప్రశాంత్ కిషోర్ కంటెస్ట్ చేయాలి. ఆడిగ మన మన సత్తా ఏందో చూపించాలని చెప్పి నెల రోజుల ముందు డిసైడ్ అయ్యి, క్యాంపెయిన్ చేసుకుంటూ ఎళ్ళిపోయి మొత్తానికైతే అనుకున్నది సాధించాడు. 64,000 ఓట్లు పైగా ఓట్లు సాధించారు. మెజారిటీ రఫ్‌గా 19,000 చిల్లర ఎంతో వచ్చింది విజయం. అంటే పెద్ద విక్టరీగానే భావించాల్సిన అవసరం ఉంటుంది. అంటే జనరల్‌గా ఏందంటే అక్కడ మెజారిటీ కూడా ఎప్పుడూ కూడా బీజేపీకి 59% ఓట్ పోలింగ్ ఉండేది. అంటే ఆ నియోజకవర్గంలో బంకిపుర నియోజకవర్గం దాంట్లో దాదాపు 59% ఓటర్లు బీజేపీ వైపే ఉండేవాళ్ళు. కానీ ఇక్కడ మాత్రం జనస్వరాజ్ పార్టీ అద్భుతం సృష్టించి మొత్తాన్ని ఆల్‌మోస్ట్ 48,000 ఓట్లకు మాత్రమే పరిమితం చేసింది. 2,000, 4,000 ఎంతో బీజేపీకి వచ్చినటువంటి ఓట్లు చాలా అంటే ఆర్‌జేడీ మూడో స్థానంలో ఉంది 18,000 ఓట్లతో. ఆహ్, ఆల్‌మోస్ట్ 45,000 ఓట్లకే కన్ఫైన్ చేసింది బీజేపీని. అంటే 5 సార్లు వరుసగా గెలిసి ఆల్‌మోస్ట్ 30 సంవత్సరాలుగా అక్కడ బీజేపీ గెలుస్తూ కంచుకోట ఉన్నటువంటి స్థానంను ఎలా బద్దలు కొట్టగలిగారనేది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. రాజకీయ వర్గాల్లో కూడా ఒక పెద్ద చర్చకి దారితీసింది. దానికి నిజానికి చాలా రీజన్స్ ఉన్నాయి అవి. నిజానికి అలా అవ్వటానికి చాలా రీజన్స్ ఉన్నాయి. 30 రోజుల్లోనే 30 ఏళ్ల కంచుకోటని బద్దలు చేసాడు ప్రశాంత్ కిషోర్. ఇదే ఇప్పుడు ట్రెండ్ అవుతూ ఉంది. దానికి ఆయన ఎంచుకున్న మార్గం గూడా జనరల్‌గా ఏందంటే, అక్కడ బంకిపూర్ నియోజకవర్గంలో ఎక్కువగా వీళ్ళకి ట్రెడిషనల్ ఓటింగ్ ఉంది. అంటే కొన్ని ఓట్లు గంపగుత్తగా బీజేపీకి పడేటువంటి పరిస్థితి ఉంది అక్కడ. అప్పర్ కాస్ట్‌లు ఉన్నారు, ఓబీసీలు ఉన్నారు. ఎక్కువగా అర్బన్ ఓటింగ్ ఎక్కువుంటుందక్కడ. అర్బన్ ఓటింగ్ అనేది ఎక్కువుంటుంది. అర్బన్ ఓటింగు ఖచ్చితంగా మొన్నటి వరకు 2025 వరకు కూడా బీజేపీకి పడుతూ వచ్చింది. కానీ ఇక్కడ ఏదైతే ఉందో ఈ బై ఎలక్షన్‌లో 2026 నిన్న జరిగినటువంటి బై ఎలక్షన్ ఏదైతే ఉందో దాంట్లో మాత్రం మొత్తం అప్పర్ కాస్ట్‌లు గావచ్చు, ఓబీసీలు గావచ్చు, ముఖ్యంగా జెన్‌జీ ఎవరైతే యంగ్‌స్టర్స్ ఉన్నారో వాళ్ళందరూ గూడా ఇటువైపుకి మళ్ళినట్టుగా స్పష్టంగా అర్థమవుతుంది. వచ్చిన రిజల్ట్ బట్టి చూస్తే. ప్రశాంత్ కిషోరు అంత ఎఫెక్ట్‌ఫుల్‌గా గెలవటానికి కారణం ఏంటి? 3 దశాబ్దాలుగా ఉన్నటువంటి బీజేపీ కంచుకోటని ఎలా బద్దలు కొట్టాడంటే అప్పర్ కాస్ట్ కావచ్చు, ఓబీసీలు గావచ్చు, అట్లనే జెన్‌జీ బ్యాచ్ వీళ్ళంతా కూడా మెజారిటీ ప్రశాంత్ కిషోర్ వైపు ఉన్నారు. ఆఫ్‌కోర్స్ ఆబ్వియస్‌గానే ఒక స్థానంలో దాదాపు 30 సంవత్సరాలుగా ఒకే పార్టీ ఉందంటే కొంత ఓటు వ్యతిరేకత ఉండే అవకాశం ఉంటుంది. ఖచ్చితంగా వ్యక్తి వ్యతిరేక ఎన్నాళ్ళు ఒకే పార్టీ అనే ఒక జనరల్‌గా ఉంటుంది. సో, అది కొంత కలిసొచ్చింది. మిగతాది ఆయన ఎలక్షన్ స్ట్రాటజీ. ప్రశాంత్ కిషోర్ ఎంచుకున్నటువంటి ఎలక్షన్ స్ట్రాటజీ మెయిన్‌గా చాలా పనికొచ్చింది. ఆయన ఎక్కువగా ఏందంటే అర్బన్ ఓటర్లు కాబట్టి ఎక్కువ ఎడ్యుకేషన్ గురించి, జాబ్స్ గురించి, సివిక్ ఇష్యూస్ గాని అంటే లోకల్‌గా ఉన్నటువంటి డ్రైనేజ్ సమస్యలు కావచ్చు, లేదంటే ఇతర సివిక్ ఇష్యూస్ ఏవైతే ఉంటాయో వాటిని ఎక్కువగా టార్గెట్ చేసుకొని జనంలోకెళ్ళాడు. ఆ 30 రోజుల క్యాంపెయిన్‌లో కూడా ఎక్కువగా జాబ్స్ ఉండాలి, నిరుద్యోగులు ఎక్కువగా యువత ఓటర్లు ఎక్కువున్నారు. వాళ్ళకి ఉద్యోగాలు లేవు, మంచి ఎడ్యుకేషన్ ఉండాలి. ఈ అంశాలనే బాగా క్యాంపెయిన్‌లో తీసుకెళ్ళడం జరిగింది. అది మంచిగా వర్కౌట్ అయింది ఖచ్చితంగా. సో, అట్లా ఆ విధంగా అర్బన్ ఓటర్లతో పాటుగా యంగ్‌స్టర్స్ ఎవరైతే కొత్తగా ఓట్లేసుకునే వ్యక్తులు ఎవరైతే ఉన్నారో, వాళ్ళ ఇంపాక్ట్ ఖచ్చితంగా జనసురాజ్ పార్టీకి కలిసొచ్చింది. అన్నిటికి మించి ఎలక్షన్స్‌కి ముందే సరిగ్గా బంకీపూర్ ఉప ఎన్నికకు ముందే ఒక 10 రోజుల ముందో వారం రోజుల ముందో అక్కడ మనకి జంతర్ మంతర్ దగ్గర పెద్ద లాఠీ చార్జ్ జరిగింది. మనం చూసే ఉంటాం. నీట్ పేపర్ లీకేజ్‌ని వ్యతిరేకిస్తూ కాక్రోచ్ జనతా పార్టీ కావచ్చు, మరికొంతమంది ఎవరైతే ఉద్యమకారులు ఎవరైతే ధర్నా చేస్తున్నారో, ఆ సమయంలో వాళ్ళకి మద్దతుగా వచ్చినటువంటి
ఎక్కువగా జంజీలు ఎవరైతే ఎక్కువ మంది వచ్చారో యూత్ యంగ్‌స్టర్స్ వారి మీద టియర్ గ్యాస్ ప్రయోగం, లాఠీ చార్జి సివియర్‌గా కొట్టడం, తీవ్రంగా కొట్టడం ఇయన్నీ కూడా జరిగాయి. సో, ఆ ఇంపాక్ట్ అనేది ఎక్కువగా చూపించిందనే వాదన కూడా స్పష్టంగా కనిపిస్తుంది. ఎందుకంటే అక్కడ బంకిపూర్‌లో ఎక్కువగా యంగ్‌స్టర్సే ఉన్నారంట. కొత్త ఓటర్లు ఎక్కువున్నారంట. అంటే ఈ జంజీ బ్యాచే ఎక్కువున్నారంట. ఆల్‌మోస్ట్ ఓటు హక్కు వచ్చిన వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళే ఎక్కువున్నారంట. సో, ఇవి చూసిన తర్వాత అక్కడ ఏదైతే జరిగిందో లాటరీ చార్జ్ కావచ్చు అవన్నీ కూడా ఆ ఇంపాక్ట్ రిఫ్లెక్ట్ అయింది ఆ ఓటర్లలో. అందుకే ఇటువంటి రిజల్ట్ వచ్చిందనే విషయం కూడా కనిపిస్తూ ఉంది. సో, ఇట్లా చాలా ఫ్యాక్టర్స్ చాలా నితిన్ నబీన్ ఎవరైతే బీజేపీ జాతీయ అధ్యక్షుడిగా ఉన్నాడో ఆయన రిజైన్ చేసి రాజ్యసభకు నామినేట్ అయిన తర్వాత జరిగిన స్థానానికి బీజేపీ కాకుండా వేరే పార్టీ గెలవడం అంటే అందులో జనస్వరాజ్ పార్టీ గెలవటం ప్రశాంత్ కిషోర్ మనకు తెలిసిందే ప్రశాంత్ కిషోర్ 2024 అక్టోబర్ 2న పార్టీ వెళ్ళటం అంతకుముందు జనస్వరాజ్ అభియాన్ పేరుతో పాదయాత్రగా జనాల్లోకి వెళ్ళటం అదంతా హడావుడి చేశాడు. బట్ 2025 ఎన్నికల్లో ఆయన కంటెస్ట్ చేయలేదు. ఆయన క్యాండిడేట్లను దరిదాపు 243 అసెంబ్లీ స్థానాలు ఉంటే 238 మందిని నిలబెట్టాడు ఆయన పార్టీ తరఫున. ఒక్కరు గెలవలేదు. కానీ 3.44% ఓట్లు అయితే చీల్చగలిగాడు. అంటే ఆ పార్టీ తరఫున ఆ పార్టీని అభ్యర్థులకు వేసిన ఓట్లు దరిదాపు 3.44% అయితే ఓట్లు వచ్చాయి. 238 స్థానాలు గెలిస్తే 230 స్థానాల్లో ఒక్కరు గెలవలేదు. ఇతను కంటెస్ట్ చేయలేదు మెయిన్‌గా. ఇతనేంటంటే అతని ఎలక్షన్ స్ట్రాటజీలో భాగంగా అతను కంటెస్ట్ చేయలేదు. వాళ్ళ క్యాండిడేట్‌ని నిలబెట్టాడు. అట్లా ఘోరంగా అట్టర్ అయింది. ఆ సమయంలో పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి ప్రశాంత్ కిషోర్ మీద. "నువ్వు చాలా మందికి మందేసావు. కానీ నీకు నువ్వు మందేసుకోలేకపోయావు" అని చెప్పేసి సెటైర్‌లు కావచ్చు రకరకాలుగా జరిగింది. అంటే ఒక్క స్థానం కూడా గెలవలేదు కాబట్టి. కానీ ఇక్కడ ఆయన 2025లో బీహార్ అసెంబ్లీ ఎలక్షన్ జరిగినాయి. ఇక్కడ ఉప ఎన్నిక ఒక సంవత్సరం గ్యాప్‌లోనే ఇక్కడ ఉప ఎన్నిక జరిగింది. ఉప ఎన్నికలో జనస్వరాజ్ పార్టీ ప్రశాంత్ కిషోర్ బీభత్సమైన విక్టరీ కొట్టాడు. ఇప్పుడు ఇదే హాట్ టాపిక్‌గా మారింది, చర్చనీయాంశంగా మారింది. ఒకసారి గెలిచిన తర్వాత ఆయన ఏమన్నాడో ఒకసారి విందాం. भाई पहला काम बस यही है कि बांकीपुर की जनता ने जो आशीर्वाद दिया है अपनी ओर से जो हो सकेगा बांकीपुर में सुधार का प्रयास करेंगे। अगले 2-3 महीने में आपको वो चीज दिखेंगी भी। मैं कोई बहुत बड़ी बड़ी बात बोलना नहीं चाहता हूँ। मेरे विधायक बनने से बांकीपुर बेंगलोर नहीं बनेगा, लेकिन यहाँ पर आपको कुछ सुधार होता अगले 2-3 महीने में दिखेगा। ఒక్క నైట్‌లోనే బంకిపూర్ కాస్త బెంగుళూరు అవ్వలేదు. బట్ నేనేం చేయగలనో చేస్తాను ఖచ్చితంగా. నా మీద నమ్మకం పెట్టుకొని గెలిపించినందుకు ధన్యవాదాలని చెప్తున్నా. 2-3 महीने में दिखेगा। बड़ी बात यह है कि ये चुनाव बांकीपुर के नाली गली पर नहीं लड़ा गया है। ये चुनाव लड़ा गया है कि बिहार का नेतृत्व किसके हाथ में होना चाहिए, और बांकीपुर की जनता ने ये संदेश दिया है भाजपा के नेतृत्व को कि भाई आप अच्छे आदमी को बिहार का मुख्यमंत्री बनाइए। सम्राट चौधरी की जगह किसी कुशवाहा को बनाना है, बनाइए, कोई दिक्कत नहीं है। ఇది జరిగింది ఏదో చిన్నా చితక ఫైట్ కాదు. బీజేపీ బీహార్ అనే రాష్ట్రం ఎవరి చేతిలో ఉండాలి అనే ఒక మ్యాండేట్‌ని ప్రజలు ఇచ్చేశారు. అంతేకాదు సీఎంగా అంటే సెంట్రల్ గవర్నమెంట్‌ని టార్గెట్ చేస్తూ ఎవరైతే ఇప్పుడు సామ్రాట్ చౌదరి అని ఎవరైతే సీఎం ఉన్నారో అతన్ని మార్చుకోండి. అతను ఉండటం వల్ల అతని మీద అవినీతి ఆరోపణలు ఉన్నాయి. అటువంటి ఫేస్ బీహార్‌కి ఉంటే అది బీహార్ ప్రజలు కూడా క్షమించరు. సో అతన్ని మార్చుకోండి, వేరే అతను పెట్టుకోండి అన్నట్టుగా సలహా ఇస్తున్నాడు బీజేపీ హైకమాండ్. बनाना है बनाइए, कोई दिक्कत नहीं है। कुशवाहा को ही बनाइए, लेकिन कुशवाहा समाज के ही किसी अच्छे आदमी को बनाइए। हर हालत में बिहार की तरक्की होनी चाहिए, बिहार का विकास होना चाहिए। व्यक्ति कोई जीते, दल कोई जीते, लोकतंत्र है, हार जीत होती रहती है, उससे कोई फर्क नहीं है। మనం ఇందాక లాఠీ చార్జ్ అనుకున్నాం కదా, ఇదే ఇదే చాలా ఇంపాక్ట్ చూపించింది జనస్వరాజ్ పార్టీ విజయంలో. ఎందుకంటే ఎలక్షన్స్కి ముందు ఆ బంకిపూర్ ఉప ఎన్నిక ఏదైతే జరిగిందో ఆ ఉప ఎన్నిక ముందు ఎగ్జాక్ట్గా అంత ఒక 4-5 రోజుల్లో లేదంటే వారం ముందో రఫ్గా ఆ సమయంలో జరిగినటువంటి ఇంపాక్ట్ ఇది. అంటే నీకు ఆ నీట్ పేపర్ లీకేజ్ వ్యతిరేకిస్తూ ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా కోరినటువంటి రాష్ట్రాలు ఏవైతే ఉన్నాయో రాష్ట్రాల్లో ఆందోళనలు చెలరేగాయో అందులో ఖచ్చితంగా ఢిల్లీ తర్వాత బీహారే ఉంటుంది. ఎందుకంటే బీజేపీ గవర్నమెంట్ అక్కడ ఉంది బీహార్లో. అయినా కూడా బీహార్లో కూడా యంగ్స్టర్స్ యువత ఆ నీట్ పేపర్ లీకేజ్ని వ్యతిరేకిస్తూ ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని రోడ్లెక్కి హడావుడి చాలా పెద్ద ఎత్తున చేశారు. అంటే ఢిల్లీ తర్వాత ఆ స్థాయిలో జరిగింది. అఫ్కోర్స్ బెంగాల్లో జరిగింది, మహారాష్ట్రలో జరిగింది, చాలా చోట్ల జరిగాయి, అది వేరే విషయం. కానీ బీహార్లో ఎక్కువ జరిగింది. అంటే వీళ్ళకి మద్దతుదారులుగా అంటే వీళ్ళకి సంఘీభావంగా జంతర్ మంతర్ వద్ద ఉన్నటువంటి ఏదైతే వీళ్ళని కలవటానికి కావచ్చు, లేదంటే అక్కడ రోడ్ల మీద తిరిగి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాల్సిందే అని గట్టిగా అరిచిన నేపథ్యం అక్కడ బీహార్లో ఎక్కువ చూసాం మనం. సో అక్కడ చూసిన నేపథ్యంలో ఆ తర్వాతే సరిగ్గా ఉప ఎన్నిక ముందు ఒక వారం రోజుల ముందు జరిగిన ఈ టియర్ గ్యాస్ ప్రయోగం కావచ్చు, లాఠీ చార్జ్ కావచ్చు, చాలా సివియర్గా కొట్టిన నేపథ్యం కూడా చూసాం. అఫ్కోర్స్ అందులో యంగ్స్టర్స్ లేదు, యూత్ లేరు, బయట తీసుకొచ్చినటువంటి బోరంబోకులు లేదంటే పనికి మనలో ఉన్నారని కొన్ని వాదనలు ఉన్నప్పటికి కూడా అల్టిమేట్గా గాయాలు తగిలినవి, వాళ్ళు కింద పడ్డవి అవన్నీ కూడా జరిగాయి. పోలీసులకు గాయాయి, యూత్కి కూడా గాయాలయ్యాయి.
సో ఈ ఇంపాక్ట్ కూడా ఖచ్చితంగా జనస్వరాజ్ పార్టీ విజయంలో కీలక పాత్ర వహించింది. ఎందుకంటే బీహార్‌లో కూడా పెద్ద ఎత్తున వీటికి మద్దతు కలుపుతూ జంజీలు బయటకొచ్చి రోడ్ల మీద పెద్ద పెద్ద నినాదాలు చేశారు. సో వాళ్ళు కూడా జనస్వరాజ్ పార్టీకి ఓటేసి ఉంటారు. అందుకే ఈ విజయం వచ్చిందనే ఒక లైన్ కూడా కనిపిస్తూ ఉంది. ఇంకొక విషయం ఏంటంటే ఈ బంకీపూర్ ఉప ఎన్నిక అనేది ఎక్కువేంటంటే బంకీపూర్ నియోజకవర్గం ఎక్కువగా కోచింగ్ సెంటర్స్, యూనివర్సిటీస్, కాలేజెస్ ఎక్కువుంటాయి. సో అంటే ఆల్రెడీ అంటే యంగ్‌స్టర్స్ బేస్డ్ అనమాట. యువత నిరుద్యోగులు కావచ్చు, లేదంటే యువత ఎవరైతే ఉన్నారో ఎక్కువగా అక్కడ ఎడ్యుకేషన్ ప్రాధాన్యత ఇస్తుండే నియోజకవర్గం అది. సో అదొక ఇంపాక్ట్ కూడా పడింది. ఆల్రెడీ ఎడ్యుకేషను, జాబ్స్ అంటే ఎవరు గుర్తుకొస్తారు? మనకు ఖచ్చితంగా యంగ్‌స్టర్స్ గుర్తొస్తారు. నిరుద్యోగులు గుర్తుకొస్తారు. అంటే ఓటు హక్కు ఉండి ఉద్యోగ బాటలో ఉన్నటువంటి వ్యక్తులు మాత్రమే గుర్తుకొస్తూ ఉంటారు. సో వాళ్ళు కూడా అది ఈ స్ట్రాటజీ ఎవరైతే ప్రశాంత్ కిషోర్ స్ట్రాటజీ ఏదైతే ఉందో అక్కడ దాని భౌగోళిక స్వరూపం, అక్కడ ఉన్నటువంటి ఓటర్లని వాళ్ళని బేస్ చేసుకొని ఏదైతే చేస్తే జాబ్స్, ఎడ్యుకేషన్, సివిక్ ఇష్యూస్ మీదే బాగా బేస్ చేసి క్యాంపెయిన్ చేసుకున్న నేపథ్యంలో ఇవన్నీ కూడా కలిసి వచ్చాయి. ఇక్కడ సీజీపీ ఆందోళనల మీద లాఠీ చార్జ్ కావచ్చు, యువత మీద లాఠీ చార్జ్ కావచ్చు, అక్కడ యూత్ బౌండ్ ఎక్కువగా ఉండడం, ఈ బంకీపూర్ నియోజకవర్గంలో యూత్ ఎక్కువగా ఉండటం కావచ్చు, అక్కడ ఎక్కువగా ఈ విద్యా వ్యవస్థని సపోర్ట్ చేసేలాగా అక్కడ అట్మాస్ఫియర్ ఉండటం కావచ్చు, ఇవన్నీ కూడా కలిసి వచ్చి జనస్వరాజ్ పార్టీకి ప్రశాంత్ కిషోర్‌కి ఒక విజయం ఏర్పడింది. ఖచ్చితంగా తొలి విజయం. అతను పార్టీ పెట్టిన తర్వాత ఆ పార్టీకి ఆయనకి వ్యక్తిగతంగా నమోదైన తొలి విజయం ఇదే అన్నమాట. సో ఇది ఎలాంటి ప్రకారం సృష్టిస్తుంది, ఎలా ముందుకెళ్తుంది, ఎటువంటి ఇంపాక్ట్ క్రియేట్ చేయబోతుంది వచ్చే ఎన్నికల నాటికి అనేది కూడా ఒక ఎఫెక్ట్ అయితే స్పష్టంగా కనిపిస్తుంది. ఎందుకంటే కంచుకోటలో ఎవరో ఊహించిన వ్యక్తి గెలవడం అంటే ఆషామాషి కాదు. బీజేపీ కంచుకోట ఆబ్వియస్‌గా. అందులో ప్రశాంత్ కిషోర్ 30 రోజులు ఎంటర్ అయ్యి 3 దశాబ్దాల అంటే 30 ఏళ్ల కంచుకోటను బద్దలు కొట్టడం అంటే అది నిజంగానే అది ఊహలకతీతమైనటువంటి ఒక యాస్పెక్ట్‌గా మనం చూడాల్సిన అవసరం ఉంది. దాన్ని అచీవ్ చేయటంలో, అక్కడ గెలవటంలో మాత్రం ఖచ్చితంగా ప్రశాంత్ కిషోర్ వ్యూహాలు కావచ్చు, లేదంటే అతని ఎలక్షన్ స్ట్రాటజీ కావచ్చు, ఇవన్నీ కూడా బాగా వర్కౌట్ అయింది. ఆఫ్‌కోర్స్ ఆయనకొచ్చింది 64,500 ఓట్లు, 300 ఓట్లు వచ్చినప్పటికి కూడా విజయం ఆయన్నే వరించింది. 19,000 పైగా ఓట్ల మెజారిటీతో గెలవడం అంటే గొప్ప విషయాన్ని. అన్నిటికి మించి స్ట్రాంగ్ హోల్డ్‌గా కంచుకోటకు ఉన్నటువంటి ఆ బీజేపీని తొలగించేసి అక్కడ చేయటం అనేది ఆయన గెలవటం అనేది కూడా నిజంగా పెద్ద ఫ్యాక్టర్. బీహార్ క్యాపిటల్ పాట్నా ఉందో, పాట్నా పెద్ద పార్లమెంట్ స్థానం మనకు తెలిసిందే. అది 2009 తర్వాత 2 పార్లమెంట్‌గా విడిపోయింది. ఒకటేమో పాట్నా సాహిబ్, ఒకటేమో పాటలీపుత్ర. పాటలీపుత్రలో లాలూ ప్రసాద్ యాదవ్ కుమార్తె మిసా భారతి అక్కడ ఎంపీగా ఉన్నారు. ఈ పాట్నా సాహిబ్ ఏదైతే ఉందో ఇందులో ఉన్నటువంటి 6 నియోజకవర్గాల్లో ఈ బంకీపూర్ అనేది ఒకటి. ఇక్కడ ఎంపీ కూడా పాట్నా సాహిబ్ ఎంపీ కూడా రవిశంకర్ ప్రసాద్, మనకి కేంద్ర మాజీ మంత్రి. ఆయన 2 సార్లు వరుస గెలిచాడు. మొన్న జరిగినటువంటి 24 గెలిచాడు. అంతకుముందు కూడా రవిశంకర్ ప్రసాదే పెద్ద విజయంతో గెలిచాడు. సో అక్కడ ఆ పార్లమెంట్ పరిధిలో మొత్తం 6 ఉంటే 6 4 గెలిచారు 2024లో. ఒకటేమో ఎల్జీపీ పార్టీ ఏదో గెలిచింది, ఒకటేమో ఆర్జేడీ ఏదో గెలిచింది. 2 అంటే 6 స్థానాలు ఉంటే 6లో 4 బీజేపీ గెలిచింది, 2 వేరే వేరే పార్టీలు ఆర్జేడీ ఒకటను, ఎల్జీపీ ఏదో 2 గెలిచాయి. సో అంటే ఆ పార్లమెంట్ పరిధి మొత్తం చూసినా సరే బీజేపీ ఇంపాక్టే ఎక్కువ ఉంటుంది. 6 స్థానాల్లో 4 బీజేపీ వచ్చింది. అంత ఎఫెక్ట్ ఉండి, అంత ఇంపాక్ట్ ఉండి కూడా అక్కడ గెలవలేకపోయింది. ఇప్పుడు బై ఎలక్షన్‌లో గెలవలేకపోయింది. బంకింపూర్‌తో కలుపుకొనే ఆ 4 స్థానాలు బీజేపీ పాట్నా సాహిబ్ అనే పార్లమెంట్ పరిధిలో ఉన్నటువంటి 6 స్థానాల్లో 4 బీజేపీ గెలిచింది. ఆ 4గిట్లో బంకిపూర్ అనేది ఒకటి. నితిన్ నబీన్ ఎవరైతే ఉన్నారో బీజేపీ జాతీయ అధ్యక్షుడు ప్రస్తుతం ఆయన గెలిచాడు. పెద్ద మెజారిటీతో రిజైన్ చేసి రాజ్యసభకు నామినేట్ చేయడంతో ఆయన రిజైన్ చేసి అక్కడికి రాజ్యసభకి వెళ్ళిపోయాడు. అంటే ఆఫ్‌కోర్స్ బీజేపీ జాతీయ అధ్యక్షుడు ఉంటూనే రాజ్యసభకు నామినేట్ అయ్యాడు. మేబీ తర్వాత కేంద్ర మంత్రి చేస్తారేమో, మేబీ అయ్యే ఛాన్స్ కూడా ఉంటుంది, అది వేరే విషయం. సో ఒక పార్లమెంట్ పరిధిలో మెజారిటీ స్థానాలు తీసుకొని కూడా గెలిచి కూడా ఫలితం రిఫ్లెక్ట్ అయిందంటే ఎంత డ్యామేజ్ జరిగిందో అర్థం చేసుకోవాలి. ఎంత వ్యతిరేకత వచ్చింది, ఏ విధంగా జనస్వరాజ్ పార్టీ ప్రశాంత్ కిషోర్ యొక్క ఇంపాక్ట్ వెళ్ళింది అనేది మాత్రం మనం ఖచ్చితంగా అబ్జర్వ్ చేయాల్సిన అవసరం ఉంది. సో పార్లమెంట్ పరిధిలో జనరల్గా ఎక్కువ స్థానాలు ఉంటే, ఎక్కువ అసెంబ్లీలో 6-7 ఉంటాయి జనరల్గా. 6 మెజారిటీ స్థానాలు ఎవరికైతే ఉంటుందో వాళ్ళకే ఎంపీ స్థానం కూడా వచ్చే అవకాశం ఉంటుంది. ఇక్కడ అనుకున్నట్టుగానే లాస్ట్ 2024 ఎన్నికల్లో పార్లమెంట్ గెలిచారు, రవిశంకర్ ప్రసాద్ గెలిచారు. ఇక 4 స్థానాల్లో బంకిపూర్ ఒకటి. బంకిపూర్ నితిన్ నబీన్ అప్పటికే 4 సార్లు గెలిచాడు. మొన్న గెలిచిన దాంట్లో 5 సార్లు గెలిచినట్టు వరుసగా ఇన్ ఏ రో. సో అటువంటి ఎఫెక్ట్ ఇంపాక్ట్ఫుల్గా బీజేపీ ప్రభావిత ఆ కోటలో ప్రశాంత్ కిషోర్ గెలుపు మాత్రం చరిత్రలో నిలిచిపోతుంటే ఇదే అతని భవిష్యత్తుకి, బీహార్లో అతని పార్టీ యొక్క భవిష్యత్తుకి పునాది అయ్యే అవకాశం స్పష్టంగా కనిపిస్తుంది.